ఈరోజు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుండి 34 వచనాలు ధ్యానించుకుందాం. అందువల్ల నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రాధాన్యమైన మాట ఏంటంటే, మీరు చింతింపవద్దు. డు నాట్ బి వరింగ్. అంటే ఈ చింతను తొలగించుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషికి ఎప్పుడు చింతనే కదా, చింతిస్తూ ఉంటాడు మనిషి. ప్రకృతిలో మీరు చూస్తే పక్షులు చింతించవు, మరి జంతువులు చింతించవు. ప్రకృతిలో ఏది కూడా చింతతో కూడింది లేదు. కేవలం మానవుడే చింతిస్తున్నాడు. మానవుడు ఎందుకు చింతిస్తున్నాడు? మానవుడు దేవుని తండ్రిగా కలిగిన వాడు. ప్రార్థన చేసినప్పుడు అంతకుముందు మనం చూసిన పరలోకం అందున్న మా తండ్రి, అంటే తండ్రి అనే మనకు తెలుసు. తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డల గురించి విచారిస్తాడని మనకు తెలిసిన కార్యమే. మరి 34వ వచనంలో ఆయన రాజ్యమును మీరు వెతకండి అంటే ఆయన రాజు. చింత మనుషులను పాడు చేసేస్తుంది. నువ్వు చింతిస్తే నీ దేహము పాడైపోతుంది. ప్రభు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండాలి, నీకు పూర్ణమైన నమ్మకం దేవుని మీద ఉండాలి. ఈ లోకానికి నేను దేవుడు మరి పంపించినాడు, ఆయన నామాన్ని నువ్వు ఘనపరచాలి. ఆయన తన మహిమ నిమిత్తం నిన్ను సృజించుకున్నాడు, కానీ చింతించడానికి కాదు. ప్రతి కార్యం దేవుడు చూసుకుంటాడు. ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. హల్లెలూయా. చింతించొద్దు అంటున్నాడు. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో, రేపు ఏమవుతుందో, ఈ చింతలన్నీ మానివేయాలి. విశ్వాసంతో ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నీతిమంతుడు విశ్వాసం మూలమున బ్రతుకుతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. అంటే విశ్వసించువాడు కలవరపడడని, విశ్వసించువాడు సిగ్గుపడడని. మన చుట్టూన్న వ్యక్తులు కానీ, మన గృహంలో కానీ, ఉద్యోగ స్థలంలో చాలామందిని చూస్తాం, చాలా విచారంతో ఉంటారు, బాధలో ఉంటారు. నొసటి మీద అన్ని ముడతలు, ఎప్పుడు ప్రశ్నార్థకమైన మరి చిహ్నం వారి ముఖాల్లో కనబడుతుంది. ఏమవుతుంది, ఏమైపోతుంది, ఎలాగూ. మరి ఇవన్నీ చింతలు తొలగించుకోవాలి. యేసు ప్రభు బిడ్డలకి ఇలాంటి చింతలు అవసరం లేదని 34వ వచనంలో అంటున్నాడు, దేవుని నీతిని, రాజ్యమును నీవు వెతకాలి. దేవుని మీద ఉండాలి నీ ధ్యాస. ఆయన అన్నీ చూసుకుంటాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకుతో అంటాడు కదా, అయ్యా కట్టె ఉంది, నిప్పులుంది, ఇంకేముంది, కత్తి ఉంది, బలి అర్పణ గొర్రెపిల్ల లేదంటే అబ్రహాం అంటాడు కదా, యెహోవా చూసు, గాడ్ షాల్ ప్రొవైడ్. దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుడు చూసుకుంటాడని చెప్పి ఏ పని చేయకుండా చేతులు కట్టుకొని ఉండాలా? కానే కాదు. ఇక్కడ 26వ వచనం, ఇప్పుడు ఆకాశ పక్షులను మీరు చూడుడి. యేసుప్రభు ఎప్పుడు కూడా దగ్గరున్న కార్యాలు అవి పోల్చి ప్రజలకు అర్థమయ్యే రీతిగా బోధించినాడు. అటు చూడండి ఆకాశ పక్షులు, ఇటు చూడండి ఆ పువ్వులను చూడండి. అంటే ఇంత సులభమైన శైలిలో ఎంత అద్భుతంగా దేవుని మర్మాలను యేసుప్రభు ప్రజలకు బోధిస్తున్నాడో మీరు చూడండి. ఆకాశ పక్షులను చూడమంటున్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా?
పిచ్చుకలను, కాకులను, మరి ఈ పక్షులన్నింటినీ చూసినప్పుడు వాటికి చింత లేదు. దేవుడు వాటికి తగిన సమయంలో ఆహారము సిద్ధపరిచేస్తున్నాడు. అన్నట్టు ఈ పక్షులు కొమ్మ మీద కూర్చొని ఏ పని చేయకుండా అలా కూర్చోవడం లేదు. ఉదయమే లేచి అది తన ఆహారం వెతుక్కుంటుంది కదా. గూటిలోకి దేవుడు ఆహారం తీసుకొని రావడం లేదు కదా, గూటిలో పెట్టడం లేదు. కానీ వాటికి దేవుడు సమకూరుస్తున్నాడు. అవి పక్షి గూటు నుండి ఎగిరి వెళ్ళి పురుగులను వేరుకుంటుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ద ఎర్లీ బర్డ్ విల్ క్యాచ్ ద వర్మ్. అంటే ఉదయమే లేస్తున్నాయి పక్షులు, ఆ కిచకిచ రావంతో, ఆ రాగాలతో పాడుతుంది. నాకు అనిపిస్తుంది దేవుని తప్పకుండా ఈ పక్షులు స్తుతిస్తున్నామని. బర్డ్స్ చర్పింగ్ అంటారు కదా, మనం లేవకముందే అది ముందే లేచి స్తుతి చెల్లిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అవి కూడా పరిశ్రమ చేస్తుంది, కష్టపడుతున్నాయి. బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని వచ్చి గూట్లోకి వెళ్తుంది. దేవుడు దానికి జ్ఞానం ఇచ్చినాడు. చక్కని గూళ్ళు ఎంత బాగా కడతాయో, ఒక ఇంజనీర్ కూడా వీలు కాదు, ఎంత చదువుకున్న వారికి కూడా ఆ తరం కాదు, అంత అద్భుతంగా మరి ఆ గూడు అల్లుకోవడం మనం చూస్తున్నాం. అంటే గూడు అల్లుకోవడం, పిల్లలు పెట్టడం, కావాల్సిన ఆహారం ఇవ్వడం, వాటంతట అవి శ్రమ పడుతున్నాయి. దేవుడు వాటికి చింత లేకుండా చేసేసినాడు. గాడ్ ఈస్ ప్రొవైడింగ్. అరుచుచుండు పిల్ల కాకులకు తగిన కాలం అందు ఆయన ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు యేసు ప్రభు, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? ఏమి తినాలి, ఏం కట్టుకోవాలి, అయ్యో నా ఆరోగ్యం ఎలాగు, అయ్యో నా పిల్లలు ఎలాగు, అయ్యో నా ఉద్యోగం ఎలాగు, అయ్యో నా జీవితం ఏమైపోతుంది, నా భవిష్యత్తు ఏంటి? ఇలాంటి చింతలు విశ్వాసులకు ఉండకూడదు. మన పేరేంటండి? విశ్వాసులం. నీ పేరేంటంటే విశ్వాసి. విశ్వాసి అనే పదానికి అర్థం కావాలంటే నీ హృదయం నిండా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. అంటే చూడండి, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు చేయకూడదని కాదు యేసు ప్రభు ఉద్దేశించిన భావం. ప్రభు అంటున్నాడు, నీకు దేవుడిచ్చిన బాధ్యతలన్నీ చేయగానే చింత నీవు మానివేయాలి. ఎందుకంటే నువ్వు చింతించడం వల్ల నీ ఎత్తు మూరడు ఎక్కువ కావడం లేదు. నువ్వు చింతించడం వల్ల సాధించింది ఏమీ లేదు. పైగా నీ దేహము, దేవుని ఆలయం ఏమైపోతుంది? పాడైపోతుంది కదా. చింతించడం వల్ల ఎంతమంది అనారోగ్యాలకు గురవుతున్నారు. టెన్షన్ ద్వారా ఎన్నెన్ని రోగాలు వస్తున్నాయి. కన్న తల్లి తన బిడ్డనైనా మర్చిపోతుందంట, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడంట. దేవునికి స్తోత్రం. మన పరలోక తండ్రి ఎంతో నిశ్చయంగా మన గురించి తలంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. 40వ కీర్తనలో ఒక మాట దావీదు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చూడండి. Psalms 40 17వ వచనం. 40వ కీర్తన 17వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకు. హల్లెలూయా. అంటే దేవా, నేను శ్రమల పాలై దీనుడనైపోయినా. అందరూ నన్ను మర్చిపోయినారు, బంధువులందరూ దూరం అయినారు. చూడండి, మనకు పరిస్థితులు తారుమారైనప్పుడు బంధువులు మన దరిదాపుకు రారు. అన్ని బాగున్నప్పుడే బంధువులు మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమిస్తారు. కానీ చాలామంది వదిలిపెడతారు, ఎందుకంటే వారికి ఏమున్నదని అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీవు పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో చింత మానేసి ఒక కార్యం చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:6లో ఒక మంచి మాట చూడండి. దేని గురించి కూడా నీవు చింతించొద్దు. హల్లెలూయా. డు నాట్ బి వరీడ్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా నువ్వు చింతించొద్దట. 4:6 చూడండి. దేనిని గురించి చింతపడకుడు, కానీ ఏం చేయాలి? చింతించకుండా ఉండాలి, అశ్రద్ధగా ఉండాలి, సోమరిగా ఉండాలని కాదు. చింత మానాలి. దేవుడిని చేతులకు ఇచ్చిన పని ఏ శక్తి వంచన లేకుండా చేయాలి. చింత మానేసి ప్రతి విషయం కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. తర్వాత దేవుని బిడ్డలు ఎలాగ ఉండాలని ఫిలిప్పీలకు రాస్తూ 4:4లో అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ప్రభువులో నీకు సంతోషం అనమాట, ఆనందం అనమాట. నిర్భయంగా ఉన్నావు. ఏవని మనసు నా మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. మనకు భయం లేదు.
అయ్యో పిల్లల సంగతి ఎట్లా, అయ్యో అది ఎట్లా, ఇది ఎట్లా, నా ఆరోగ్యం ఎట్లా. మరి ఈ మాట చెప్పినప్పుడు పౌలు భక్తుడు ఏమో సుఖిస్తున్నాడా? ఆయన చెరసాల్లో ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఉండి బాధలు పడుతున్నాడు, శ్రమ పడుతున్నప్పుడు చెప్తున్నాడు అనమాట. ఫిలిప్పీలకు రాస్తున్నాడు లేఖనం ఏంటంటే, నువ్వు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, నువ్వు ఆనందించాలి, నీ సహనాన్ని సకల జనులు తెలుసుకోవాలి, ప్రభువు నీకు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి నీవు చింతపడు, దేనిని గురించి చింతపడు. మనం దేవుని కలిగిన వారం కాబట్టి చింత మానాలి, ప్రార్థన చేయాలి. ప్రభు యోహాను సువార్త 14:1 అంటారు కదా, యేసు ప్రభు మరణము దగ్గరకు వస్తుంటే శిష్యులందరూ ఆందోళన పడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. మీరు పోతే, నువ్వు పోతే ఇక మాకెవరు దిక్కు అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి, కలవరపుడి అని వద్దంట. దేవుని బిడ్డలకు ఎప్పుడు గందరగోళం ఉండకూడదు, కలవరం ఉండకూడదు, ఎప్పుడు ఏదో మరి భయం కానీ ఆందోళన కానీ అవసరం లేదు. వాగ్దానాలన్నీ నీకు తలదిండులా ఉండాలి. ఈ వాగ్దానాల తలదిండు మీద నువ్వు సుఖనిద్ర చేయాలి, సంతోషంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, భయపడే అవసరం లేదు. భయపడొద్దని ఎన్నిసార్లు ఉందట? 366 సార్లు ఉందట పరిశుద్ధ గ్రంథంలో. ప్రతిదినము ప్రభువు మనతో ఏమంటున్నాడు? భయపడకు. అందుకే ఇక్కడ రాసి పెట్టినావు, భయపడకుము, ఇక్కడ దేవుడు మనకు తోడున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను. చూడండి ఎంత మంచి మాటలు. పరలోకమందు మీకు తండ్రి ఉన్నాడు, నువ్వు ప్రార్థిస్తూ తండ్రి అని పిలుస్తున్నావు కదా, యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను అంటున్నావు కదా, మరి నీకు చింత ఎందుకు? నువ్వు ప్రార్థన చేయాలి, దేని గురించి కూడా చింతించొద్దు. కొందరు శత్రువుల గురించి చింతిస్తారు, శత్రువుల గురించి వ్యసన పడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో అంటున్నాడు, నీ శత్రువులను ప్రేమించాలి, హింసించు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మర్చిపో, అంతే, క్లోజ్ ద చాప్టర్, అయిపోయింది అంతే. చింత మానాలి. వాడు అన్యాయం చేసిండు అని చెప్పి నిద్ర లేకుండా నీ దేహాన్ని పాడు చేసుకోకుండా నువ్వు మర్చిపోవాలి. ప్రభు శక్తి అంతగా పొందుకోవాలి. అట్టి వ్యక్తిని కూడా ప్రేమించేదే పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు శత్రువును ద్వేషిస్తున్నావు, మిత్రుని ప్రేమిస్తే నువ్వు చేసేది ఎక్కువేముంది? నువ్వు ఎక్కువగా చేసేది ఏముంది? శాస్త్రుల నీతి కంటే, నువ్వు పరిశీలన నీతి కంటే మీ నీతి ఏం కావాలి? ఎక్కువ కావాలి. కనుక నువ్వు ప్రార్థన చేస్తే శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, నేను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించాలి, బంధువుల్లో నిన్ను తృణీకరించిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. భర్త భేదిస్తున్నాడంటే ఆయన కొరకు కూడా ప్రార్థన చేయాలి, అంతేగాని టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు. నిన్ను సృజించిన వాడే నీకు అసలైన భర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చింతమానేయాలి. దేవుని హత్తుకొని బ్రతికిన విధవరాలు ఎంతమంది తన పిల్లలంతా పైకి తెచ్చుకున్న వారు ఉన్నారు. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు అధికమవుతారు. అంటే దేవుని భర్తగా చేసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని మీద ఆధారపడుతున్నారు, శక్తి పుంజుకుంటున్నారు, దినదిన కార్యాలు చేస్తున్నారు, శ్రమ పడుతున్నారు, వారి చేతుల పనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చింతించి సాధించేది ఏమీ లేదని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, దేనిని గురించి చింతపడక కానీ ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చాలా మర్మంతో కూడింది. ఇదే ఒక పెద్ద ప్రసంగం ఇక్కడ. ఫిలిప్పీ 4:6. ప్రార్థన చేయాలి, చింత మానాలి, కృతజ్ఞతాస్తుతులతో దేవుణ్ణి ప్రార్థనలో ఎదుర్కోవాలి, విజ్ఞాపనలు చేయాలి, ఇతరుల కొరకు కూడా నువ్వు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, నీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్. నీలో నువ్వే అదుపుకొని ఎవరు చెప్పకుండా బాధపడుతుండే అవసరం లేదు. నీకు దేవుడు ఉన్నాడు, నీకు తండ్రి ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో ప్రతి అవసరత ఆయనకు తెలియజేయాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఇదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక గొప్ప వాగ్దానం ఉంది చూడండి. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చెప్పలో దేవుని స్తుతి. హల్లెలూయా. దేని గురించి నువ్వు చింతించొద్దని వదిలివేయలేదు పరిశుద్ధాత్ముడు. మళ్ళీ చక్కని వాగ్దానాన్ని ఇచ్చినాడు అదే అధ్యాయంలో. నువ్వు దేన్ని గురించి చింతించొద్దు, ప్రతి విషయం ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, నీ మనవులు దేవుని తెలియజేయి, కృతజ్ఞతాస్తుతులతో మిళితమైన ప్రార్థన ఉండాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరవకు అని చెప్తూ మరి ఆయన
తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతి అక్కర తీరుస్తాడండి. గొప్ప దేవుడు. ప్రార్థన వినడం మాత్రం కాదు, జవాబిస్తాడు. ప్రార్థన ధూపంలాగా ఆయన సన్నిధిలో చేరాలి. ప్రార్థిస్తూనే ఉండాలి. దినమంతా ప్రార్థన నీ హృదయం నుండి ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. మీరు ఫిలిప్పి 4:7 ఒక వాగ్దానం చూడండి. నువ్వు ఎప్పుడైతే చింతించడం మాని ప్రార్థన చేస్తావో, దేవుడు చేసిన ఉపకారాలు తలస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తావో, విజ్ఞాపనల చేత ఆయన ఎదుర్కొంటావు, నీ అక్కర్లన్నీ ఆయనకు తెలియజేస్తావు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంతమంది ప్రతిదినం ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. అందుకే దేవుడు నీకు సమాధానం అనుగ్రహించాలి. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం, అది లోకం ఇచ్చే సమాధానము కాదు. ఇహలోక రీతిగా నువ్వు ఎంతెంత ప్రాకులాడినా నీకు నెమ్మది కలగదు. నీ నెమ్మది, నీ సమాధానం ఆయనలోనే ఉంది. ఆ దేవుడిచ్చే సమాధానం, ద పీస్ దట్ గాడ్ గివ్స్, దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద వరీస్, ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్, సమస్త జ్ఞానాన్ని మించిన దేవుని సమాధానంతో దేవుడు నిన్ను నింపుతాడని వాగ్దానం ఉంది. తిరిగి మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. 34వ వచనం. మరి ఇక్కడ ఆకాశ పక్షులను చూపెడుతున్నాడు. అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు కదా. అది ఏ దినానికి ఉన్న ఆహారం దేవుడు దానికి ఇస్తున్నాడు కదా. అందుకే నువ్వు తిండి గురించి ఉన్న ఆలోచన వదిలేయాలి. ఆహారం కంటే ప్రాణం కదా గొప్పదానని ఇక్కడ చూడండి 25వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి, ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి చింతింపకుడి. ఒక మాట గమనించాలి, ఆహారము కంటే ఏది గొప్ప? ప్రాణం. ప్రాణం ఉంటే కదా నువ్వు ఆహారం భుజించేది. ఆ ప్రాణం ఇచ్చిన దేవుడు సమస్తం నీకు ఇస్తాడనే విశ్వాసం ఎందుకు లేదు? ఏం తింటాను అనుకుని నీ ప్రాణం చక్కగా ఉండాలి కదా. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే ఏది గొప్పది? దేహం కదా. దేహమే కదా గొప్పది. ఏం కట్టుకోవాలి, అది లేదు ఇది లేదని ఏడ్చేదానికంటే ఆరోగ్యం ఇచ్చిన, చక్కగా దేహాన్ని అమర్చిన దేవుని స్తుతించాలి కదా. దేహము గొప్పది కదా వస్త్రం కంటే అని ప్రభు అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడ, విత్తవు, కోయో, కొట్లలో కూర్చుకొనో, ఆయనను మీకు పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు కదా. నీవు వేటిని గురించి కూడా చింతించే అవసరం లేదు. అవి కూర్చుకోవు కదా, పక్షులు కూర్చుకోవు కదా, కొట్లలో కూర్చుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మానవుడే సృష్టి యావత్తులో శ్రేష్ఠుడు. దేవుని రూపంలో సృజింపబడినాడు. దేవుని ఊపిరిని కలిగినవాడు, దేవునితో బంధం కలిగినవాడు, దేవుని యొద్దకు వెళ్ళేవాడు. మరణించినాక దేవుని ఉన్న చోటుకు వెళ్తేవాడు. అవును, చింత మానాలి అని ప్రభు ఉపదేశిస్తున్నాడు. వస్త్రాల గురించి కూడా నువ్వు చింతించొద్దు. అడవి పువ్వులు చూడు ఎలా ఎదుగుతున్నాయి, ఎన్నెన్ని రంగులు, ఎంతెంత అలంకరణతో ఉన్నాయి అవి. దేవుడు వాటిని ఎంత చక్కగా సృష్టించినాడు. సొలొమోన్ అంటే రాజులందరికీ గొప్ప రాజు సొలొమోను. ఆయన మరి ఎంతో సొమ్మును సమకూర్చుకున్నవాడు. ఆ సొలొమోనుకు సహితము ఈ అడవి పువ్వులకు ఉన్న సౌందర్యము లేదు, వీటిలో ఒకదాని వల్లనైనను ఆయన అలంకరింపబడలేదు అని సెలవిస్తున్నాడు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలా అలంకరించినడలా? అల్ప విశ్వాసులారా, మీరెందుకు చింతిస్తున్నారు? మీరు మరి నిశ్చయంగా వస్త్రములు మీకు దేవుడు వస్తాడు కదా. అందుకే మీరు ఏం తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందామో అని చింతింపకుడి అనేది నేను సర్కిల్ చేసినాను. 25వ వచనంలో ఉంది చింతింపకుడి. 26వ వచనంలో ఉంది చింతించడం వల్ల మీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు. తర్వాత 31వ వచనంలో ఉంది చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించు. చాలా పెద్ద మాట ఇది. అన్యజనులు, దేవుడు లేని వారు, యేసు ప్రభువును అంగీకరించని వారు చింతిస్తారు. నువ్వు చింతించకూడదు. నువ్వు ప్రభు బిడ్డవు, ప్రభు చూసుకుంటాడనే విశ్వాసం. నీ చేతుల పనులను ఆయన ఆశీర్వదిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు. కనుక విశ్వాసంతో ముందుకు సాగాలి అని సెలవిస్తున్నాం. 33వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. రేపటిని గురించి చింతింపబడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించి
ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటిని గురించి చింతించొద్దంటే ఉన్నవన్నీ ఈరోజే తిని కూర్చుందామని కాదు, అలా రేపు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడని కాదు, శ్రద్ధ లేకుండా బ్రతకాలని కాదు యేసుప్రభు ఉద్దేశం. రేపటి గురించే చింతిస్తూ ఈరోజు దేవుడిచ్చేవన్నీ కూడా మర్చిపోయి దేవునికి దూరం కాకుండా చింతతో కృషించిపోవద్దని దేవుని ఉద్దేశం. కొందరు నిన్నటి గురించి ఈరోజు చింతిస్తారు, రేపటి గురించి కూడా ఈరోజే చింతిస్తారు, దినదినం అలాగే చింతిస్తూ ఉంటారు. నిన్నది గతించిపోయింది, రేపు నీ చేతిలో లేదు. కాబట్టి ఈ రోజుకున్నది చాలు. దేవుడు నీకు తోడుండాలి, నీ పరిశ్రమలన్నీ దీవించాలి. దేవుని సహాయం లేకుంటే నీవు ఏవి చేయలేవు అనే ఆ యొక్క జ్ఞానం ఉండి ఆయన మీద ఆధారపడాలి. చూడండి, అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలకు ఒక నెలకున్న మన్నా ఇచ్చాడా? ఏనాటికి ఆనాడు మన్నా కురిసి 2 రోజుల కొరకు కూడా వారు పోగు చేసుకుంటే అది పురుగు బట్టి కంపు కొట్టిందని వాక్యంలో నిర్గమకాండంలో ఉంది. వాళ్ళు కూర్చుకుంటే ఏమైందంట, అది పడైపోయిందంట. ఎందుకు అలా జరిగింది అంటే ప్రతి దినం కూడా వారు ఆహారం నిమిత్తం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. అదే దీని ఒక మూలాంశం. చింతించంటే the gist of all the statement is depend upon God for everything because tomorrow is not in your hand కదా. ఒకానొక పట్టణంలో ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడు, యాకోబు పత్రికలో ఉంది, యాకోబు పత్రిక ఒకసారి తీయండి, 4వ అధ్యాయము 13, 14. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 13 and 14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి కనుక మీరేం చేయాలి? ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలే. ఇప్పుడు మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు, అట్టి అతిశయం అంతయో చెడ్డది. వాక్యం ఎంత స్పష్టంగా బోధిస్తుంది కదా. నేను రేపు అది చేస్తా, రేపు ఇది చేస్తా అంటే నీ ప్రాణమునకు నీ ఆయుస్సునకు మూలమై ఉన్న దేవుని పక్కన పెట్టి నువ్వేమీ కూడా చేయలేవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అన్నిటికీ ఆయనే ఆధారంగా ఉండాలి, అన్నిటి కొరకు ఆయన మీద ఆధారపడాలి, విశ్వాసంతో నీ పైన కొనసాగించాలి. భయము, అనుమానము, సంశయము, అవిశ్వాసం ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. పూర్ణ హృదయంతో నీ కార్యాలన్నిటి కొరకు ఆయన మీద నమ్మకము పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతో చింతతో బాధతో దేవుని వాక్యం విన్నప్పుడు వారి హృదయములు తేలిక చేసినావు, వందనాలు చెల్లిస్తున్నావు. నీ సన్నిధిలో పర్వతములే మైనం వలె కరిగిపోతుంది. చింతించొద్దని ఈరోజు కొండ మీద ప్రసంగం ద్వారా మాతో మాట్లాడినావు. చింతించడం వల్ల మేమేమి సాధించలేమని, నిన్నటి గురించి కానీ రేపటి గురించి కానీ చింతించకుండా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మేము ఆనందించాలని మేము నేర్చుకున్నాం. ప్రతి దినం కూడా నువ్వు ఇచ్చే ఈవి అని, నువ్వు ఇచ్చే బహుమానం అని ప్రభువా, ఆ దినమంతా నీ తోడు సహాయం ఉంటుందని ప్రభువా, నీ కార్యాలు మేము చూస్తామనే విశ్వాసం మా హృదయాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పక్షులను చూడమన్నావు. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు దీవించండి, వారి చింతలన్నీ తొలగించండి. ప్రతి ఒక్కరిని కూడా చింతల నుండి విడుదల మీరు దయచేయండి. గొప్పదేవా, పరిశుద్ధాత్మ పూర్ణులుగా నైనా వారి అవసరతలన్నీ, విన్నపాలన్నీ, అవసరతలు, అక్కర్లన్నీ కూడా నీ పాదముల యొద్ద పెట్టడానికి ప్రార్థనా శక్తి వారికి దయచేయండి. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అక్కర తీరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, ప్రతి అవసరత తీరుస్తానన్నావు. శ్రీమంతుడైన దేవుడు మీరు మాకుండగా ఈ లోకంలో చింతించే పని లేదని విశ్వాసంతో మా నడక ఉండాలని మీరు మాకు బోధించినారు. చేతులెత్తి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను